హాయ్ ఫ్రెండ్స్, 2024 జూలై మంత్కు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాని. కోపా అమెరికా టైటిల్ 2024లో ఛాంపియన్గా అర్జెంటీనా 16వసారి ఛాంపియన్గా గెలవడం జరిగింది. రన్నరప్ కొలంబియా, 3వ స్థానం ఉరుగ్వే, 4వ స్థానం కెనడా. కోపా అమెరికా టైటిల్ ఇది 48వ ఎడిషను. ఇది జూన్ 20 నుండి జూలై 14, 2024 వరకు జరిగింది. యూరో కప్ 2024 ఇది కూడా ఫుట్బాల్ ఛాంపియన్షిప్, యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఇది 17వ ఎడిషను. ఇందులో ఆతిథ్యం ఇచ్చిన దేశము జర్మనీ. ఫస్ట్ టైం ఆతిథ్యం ఇచ్చింది. తేదీలు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూన్ 14 నుంచి జూలై 14 వరకు 1 మంత్ జరిగింది 2024లో. ఇందులో 24 జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఛాంపియన్గా గెలిచింది స్పెయిన్. ఇది 4వసారి టైటిల్గా గెలవడం జరిగింది. రన్నరప్ ఇంగ్లాండ్. 2024 వింబుల్డన్ టోర్నీ విజేతలు: పురుషుల సింగిల్స్లో కార్లోస్ అల్కరాజ్, మహిళల సింగిల్స్లో బార్బోరా క్రెజికోవా, పురుషుల డబుల్స్లో హ్యారీ హెలియోవారా, హెన్రీ ప్యాటెస్, మహిళల డబుల్స్లో కటెరినా సినియాకోవా, ఆర్ టేలర్ టౌన్సెండ్. 2024 ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ విన్నర్: హోస్టులు వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్. ఛాంపియన్ భారత్, 2వసారి టైటిల్ గెలవడం జరిగింది. రన్నరప్ దక్షిణాఫ్రికా. పాల్గొనే జట్లు 20 జట్లు. మ్యాచ్లు 55 మ్యాచ్లలో ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా బూమ్రా గెలవడం జరిగింది. అత్యధిక పరుగులు చేసింది రహ్ముల్లా గుర్బాజ్. అత్యధిక వికెట్లు తీసింది ఫరూకీ అండ్ హర్షదీప్ సింగ్. అధికారిక వెబ్సైట్ T20worldcup.com. భారతదేశ నూతన ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ పాండే ఈ ఏడాది మే 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కొత్త చీఫ్ నియామకంలో జాప్యం కారణంగా కేంద్రం ఆయన సర్వీసును 1 రోజుల పాటు పొడిగించింది. జూన్ 11న వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ద్వివేదిని నూతన చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూవిన్ పోర్టల్ అనేది కోవిడ్-19 వ్యాక్సిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగానే యూవిన్ పోర్టల్ అనేది అక్టోబర్లో భారతదేశం ప్రారంభించబడుతుంది. ఇది రిజిస్ట్రేషన్, ఫాలోఅప్లు మరియు టీకా సర్టిఫికేట్లతో సహా దేశంలోని అన్ని టీకా మరియు ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలను డాక్యుమెంట్ చేస్తుంది. గర్భిణీ స్త్రీలను నమోదు చేయడానికి మరియు టీకాలు వేయడానికి మరియు పిల్లలకు వ్యాక్సినేషన్ వివరాలను నమోదు చేయడానికి